నరేష్ మొత్తానికి బండి సంజయ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ అంశానికి సంబంధించి కాశ్రవితమే ఆయన బండి సంజయ్ అఫీసులో ఒక రేఖలు రిలీజ్ చేశారు. సత్యమేవ జయతే అంటూ రేఖలు రిలీజ్ చేయడంతో పాటుగా మా అబ్బాయి బండి భగీరథతో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టం పైన గౌరవంతో ఈరోజు అడ్వకేట్ల ద్వారా పోలీసుల విచారణ కోసం అప్పగించినట్లు కూడా బండి సంజయ్ అనౌన్స్ చేశారు. తాను ఇంతకు ముందే చెప్పినట్లుగా చట్టం ముందు తన బిడ్డ అయినా ఇతర ఎవరైనా సమానమైన అంశాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నట్లు కూడా ఆ లేఖలో ఆయన పొందుపరిచారు. అందరం చట్టానికి లోబడి పనిచేయాల్సిందిగా, దాంతో పాటుగా తమ అబ్బాయిని పదే పదే అడిగే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా తాను ఎలాంటి తప్పు చేయలేదని పదే పదే ఈ అంశాన్ని భగీరథ్ తన వద్ద చెప్తున్నట్లు కూడా లేఖలో ఆయన తెలియజేసే ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఫిర్యాదు రాగానే భగీరథ్ను స్టేషన్ లో అప్పగిద్దామనుకున్నప్పటికీ లాయర్లను సంప్రదించి తన వద్ద ఉన్నటువంటి ఆధారాలతో సహా వద్దామనుకునేలోగా కాస్త ఆలస్యమైంది. ఇక మీదట ఆలస్యం చేయడం సరికాదంటూ ఒక నిర్ణయానికి వచ్చినట్లు లాయర్లు చెప్పినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవడం కూడా ఆలస్యానికి కాస్త కాలం జరిగినట్లు కూడా బండి సంజయ్ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఈ రోజు బెయిల్ వస్తున్నటువంటి అంశాన్ని కూడా లాయర్ల వద్ద ప్రస్తావించిన తర్వాతనే అఫీషియల్ గా తాను కుటుంబ సభ్యుల సమక్షంలో బండి భగీరథను పోలీసులకు అప్పగించినట్లు కూడా ఆ లేఖలో ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. దాంతో పాటుగా న్యాయ వ్యవస్థ పైన సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంటుంది. సోమవారం నాడు కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉండడంతో న్యాయ వ్యవస్థ పైన గౌరవం ఉంది కాబట్టి ఇంకా ఆలస్యం కాకూడదు. కేసు పైన రకరకాల స్పెక్యులేషన్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని తన కొడుకును ఆ కేసు అంశానికి సంబంధించిన అంశంలో కుటుంబ సభ్యుల సమక్షంలో లాయర్లతో పాటుగా తానే పోలీసుల ఎదుట పోలీసుల వద్దకు వెళ్లాల్సిందిగా ఆ లేఖలో అయితే పేర్కొన్నారు. మొత్తానికి దీనిపైన ఇప్పటి వరకు పార్టీ నుంచి కానీ ఇతర నుంచి కానీ అఫీషియల్ గా ఎలాంటి రియాక్షన్ అయితే లేదన్నది. రాజేష్, అయితే బండి సంజయ్ ని అరెస్ట్ చేశామంటున్నారు పోలీసులు, బండి భగీరథ్ ని ఒకవైపు, బండి సంజయ్ మాత్రం పోలీసుల ఎదుట అప్పగించామని చెప్తున్నాడు. ఇందులో ఏది వాస్తవం? వాస్తవానికి సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి కాసేపు క్రితమే ఒక లేఖ సైబరాబాద్ సిపి ద్వారా ఒక లేఖ ప్రెస్ మీట్ ద్వారా కొన్ని అంశాలు బయటకు వచ్చినట్టు సర్క్యులేట్ అవుతుంది. నరేష్ మీరు అన్నట్టుగా పోలీసులు బండి భగీరథ్ ని అరెస్ట్ చేసినట్లు చర్చ జరుగుతున్నటువంటి పాటుగా తానే పోలీసుల ఎదుట తీసుకొని వెళ్ళమని చెప్పినట్లుగా కూడా బండి సంజయ్ లేఖ రిలీజ్ చేస్తే దీంతో కాస్త గందరగోళం నెలకొంది. ఎందుకంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి తానే నేరుగా వెళ్లి తన కుటుంబ సభ్యులతో పాటుగా లాయర్ల సమక్షంలో బండి భగీరథ్ని అప్పగించినట్లు లేఖ రాశారు. అంతలోనే బండి భగీరథ్ని నార్సింగ్ లో పట్టుకున్నామన్నట్టు నార్సింగ్ లో సైబరాబాద్ సిపి పట్టుకున్నట్టు అనౌన్స్ చేయడం కాస్త కూడా సోషల్ మీడియాలో కానీ మరి ఇతర మాధ్యమాల్లో కాస్త గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే అఫీషియల్ గా బండి సంజయ్ ఆ లేఖ బయటకు రావడంతో అఫీషియల్ గా బండి సంజయ్ పోలీసుల ఎదుట కుటుంబ సభ్యులతో పాటుగా ఇతర అడ్వకేట్లతో కూడినటువంటి మనందరినీ కూడా స్టేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎదురుకు వెళ్లి పోలీసులకు సహకరించాల్సిందిగా ఆయన అనౌన్స్ చేశారు. ఓకే.